మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। जय लक्ष्मी माता, जय महालक्ष्मी माता, जय लक्ष्मी माता, जय महालक्ष्मी माता। భృగు మహర్షి తమను అవమానించినారు, అనాదరించినారు. అతడు తమ ఎదపై తనినాడు. తమరు వారిని ప్రశంసించుతున్నారా? అవును, వారు నా మీద కృప చూపించారు. ఇదిగో వారి చరణ చిహ్నం. తమరేమి తెలియచేయుచున్నారు పరంధామా? అవి తమ యొక్క ఛాతీపైనున్నవి, అనగా తమ వక్షస్థలముపై. అది నా నివాస స్థానము. క్షమించండి పరంధామా, ఈ విధముగా అవమానించబడిన తరువాత ఒక్క క్షణము కూడా నేను తమరి చెంత ఉండలేను. ప్రణామములు. ఆగు లక్ష్మి, ఆగు. హే దేవి మహాలక్ష్మి, సృష్టి నిర్మాణం కొరకు, కళ్యాణము కొరకు మన ఇరువురి సహకారం అత్యంత అనివార్యం. కావున మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్ళండి, సంకోచించకండి.
వెళ్ళవలదు లక్ష్మి, మమ్ము వీడి వెళ్ళవలదు. లక్ష్మి, లక్ష్మి! బ్రహ్మదేవా, మహాదేవా, మేమెట్టి పరిస్థితులలోనూ పృథ్వీపై అవతరించవలెను. చింతించవలదు దేవి. మనము పృథ్వీలోకమును సమీపించినాము. అటు వీక్షించండి. పృథ్వీలోకములోని సప్తగిరుల సప్తపర్వత శిఖరములు. అదిగో అదే శేషాద్రి. వీక్షించండి ఎంతవరకు వ్యాపించి ఉన్నవు. అదిగో వీక్షించండి దేవి. తిరుమల పర్వత శిఖరములు, నడుమున ఉన్నది వెంకటాద్రి. ఈ వెంకటాద్రి పర్వతముపైనే పరంధాములు వరాహావతారముగా నివసించినారు. హే బ్రహ్మదేవా, మనమిచ్చట వెంకటాచలము పైననే దిగిదము. లక్ష్మి, ఎక్కడున్నావు లక్ష్మి? లక్ష్మి! మా పలుకులు ఆలకించుము, అనర్థమునకు పాల్పడవలదు. లక్ష్మి, ఆగుము లక్ష్మి, ఆగుము ప్రియా. హే బ్రహ్మదేవా, హే మహాదేవా, మనము తక్షణమే వైకుంఠరాజుని నుండి తప్పించుకొనుటకు వేషములు మార్చుకునవలెను. అనుజ్ఞనీయండి మాతేశ్వరి. మనము మహారాజు చోళుని నగరమునందున్నాము. ఇచ్చట గోవును మాతగా భావించి పూజించెదరు. కావున తమరిరువురు గోవు దూడగా మారవలెను. మేము గొల్ల స్త్రీగా మారెదము. తమరి ఇచ్ఛ దేవి. నారాయణ నారాయణ. ప్రియా, నా మాట విను ప్రియా. లక్ష్మి, మహాలక్ష్మి, ఎక్కడున్నావు ప్రియా? ఎక్కడున్నావు? వెనుదిరిగి రమ్ము, వెనుదిరిగి రమ్ము. మహాలక్ష్మి, ఎక్కడున్నావు మహాలక్ష్మి? మరలి రమ్ము మహాలక్ష్మి. మమ్ము విడి నీవు వెళ్ళవలదు లక్ష్మి. వెనుదిరిగిరా లక్ష్మి, వెనుదిరిగి రమ్ము. లక్ష్మి, ఎక్కడున్నావు లక్ష్మి? నేను నీ యొక్క విరహమును సహించలేను లక్ష్మి. వెనుతిరిగిరా, వెనుతిరిగిరా. లక్ష్మి, లక్ష్మి,
నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, మాత మహాలక్ష్మి, భగవాను విష్ణు దేవలోకమును త్యజించి పృథ్వీలోకమునకు వెళ్ళినారు. అయినను తమరింత ప్రసన్నులుగా ఉన్నారు. దేవేంద్ర, పరంధాములు మాతా మహాలక్ష్మి వీక్షింపజేయబో లీల తమరికి విశదమైన ఎడల తమరు కూడా బహు ప్రసన్నులుగానే ఉందురు. పరంధాములు లీలలు చూపించనున్నారా? నారాయణ నారాయణ నారాయణ. మాకును అదేమిటో వివరించి మమ్మల్ని పరంధాముల లీలలు ఆనందింపజేయనివ్వండి. అవశ్యం దేవేంద్ర, అవశ్యం. పరంధాముని ఈ లీల ఆరంభము ఈనాటిది కాదు. ఆనాడు హిరణ్యాక్షుడు పృథ్వీలోకమును అపహరించి పాతాళమునకు కొనిపోయిన నాడే జరిగింది. దేవేంద్ర, గుర్తున్నదా? అప్పుడు ఆందోళన చెందిన సమస్త దేవతలు పరమపిత బ్రహ్మదేవుని నేతృత్వంలో శేషశాయి అయిన విష్ణు భగవానుని మాతా మహాలక్ష్మిని శరణు వేడినారు. నారాయణ నారాయణ నారాయణ. హే పరంధామ, హే మాతేశ్వరి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. శ్రీహరి, మమ్మల్ని రక్షించండి. రక్షించండి పరంధామ. హే మాతేశ్వరి, తమరిరువురు అంతర్యాములు. హే ఆదిపురుష, హే ఆదిమాత, అసురరాజు హిరణ్యాక్షుడు పృథ్విని పాతాళమునకు తీసుకుని పోతున్నాడు. పరంధామ, దీని పరిణామం తమకు తెలియనిది కాదు పరంధామ. హే ఆదిదేవ, పృథ్వీలోకమును ఆచరించుతున్న పూజలు యజ్ఞముల వల్లే దేవతలకు అనంతమైన శక్తి ప్రాప్తించుతున్నది. ఇక అదంతయు నిలిచిపోతుంది. హే పరంధామ, ఈ దేవతలకు పృథ్వీలోకపు యజ్ఞఫలం లభించని ఎడల దేవతల అస్తిత్వమే నాశనం అవుతుంది. మమ్మల్ని రక్షించండి పరంధామ, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. పృథ్విని పాతాళమునకు వెళ్ళనీయకుండా నిరోధించండి పరంధామ. పృథ్విని పాతాళమునకు తీసుకుని వెళ్లకుండా అడ్డగించండి పరంధామ, అడ్డగించండి. అంతట విష్ణు భగవానులు పృథ్వీలోకమును రక్షించి హిరణ్యాక్షుని సంహరించుట కొరకు వరాహ అవతారమును ధరించినారు.
ప్రణామములు పరంధామ. శుభం భవతు. హే విధాత, తమరు ఇచ్చటకు విచ్చేయటంలోని హేతువేమి? హే వరాహరూపీ విరాట పురుష, హే వరాహవతార, హే భగవాన్ శేషశాయి విష్ణు, నేను ఒక విన్నపమును తీసుకుని తమరి సేవలో ఉపస్థితుడనైతిని. తమరు మా నుంచి ఏమి కాంక్షించుచున్నారు? హే కృపాసాగర, అసురరాజు హిరణ్యాక్షుని వధించి తమరు పృథ్విని పాతాళమునకు వెళ్లకుండా నిరోధించినారు. అందులకు తమకు మేము కృతజ్ఞులము. తమకొక విన్నపము. తమరు పృథ్వీలోకము యొక్క హితము, దాని సమృద్ధి కొరకు పృథ్వీపై వెంకటాద్రిపై నివసించవలెనని. పృథ్వీలోకములో సుఖము, శాంతి, సమృద్ధిగా వర్షించును. తథాస్తు. వరాహధాములు తమ నివాసము కొరకు పృథ్వీలోకమునందలి వెంకటాద్రిని ఎంచుకొనినారు. సమస్త జగత్తును త్యజించి పరంధాములు కేవలము వెంకటాద్రినే ఎంచుకొనుటకు ఏదో కారణము ఉండియే ఉండును. అవశ్యం దేవేంద్ర, అవశ్యం. ఆ సమయమున వెంకటాద్రిపై అంగవంగ కళింగ బిడాల బాలకులను నామములు గల 5 దైత్యులు తమ అత్యాచారములతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. వారి అత్యాచారములకు అంతు లేకుండా పోయింది. అధర్మానాచార దైత్యులారా, మీ అంతిమ సమయం ఆసన్నమైనదని తెలుసుకోండి. మాకు అంతిమ సమయమా? అరే, అంతిమ సమయము నీకు ఆసన్నమైనది. మూర్ఖులారా, మీ మృత్యువు వెంకటాద్రిపై నివసించి ఉన్నది. వారి హస్తములలో మీ 5 వినాశము సంభవించును. వినాశమగుదురు, 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 వినాశమగుదురు. భాతృంగ, భాతృవంగ, భాతృ విడాల, భాతృ కళింగ, నేను ఇంతకు పూర్వమే ఆలకించినాను. ఎవరో వరాహవదనుడు వెంకటాద్రిపై వసించుటకు వచ్చినాడు అని. అవును బాలక, అటుల ఎవరు వచ్చినాను మనము వాణిని వెంకటాద్రిపై వసింపనీయము. మనము వాణిని నాశనము చేసేదము. అటులని ఆ ఋషివర్యుడు వరాహవదనుడు మన మృత్యువుకు కారణముగననుకున్నచో మనము వాని మృత్యువుగా మారదం. అంటే మన మృత్యువునకే మృత్యువులం. అయినచో బయలుదేరండి వెంకటాద్రిపై ఆక్రమణ చేయుటకు.
పదండి. పదండి, పదండి. వరాహవదన, బయటకు రా. ఎక్కడ దాక్కున్నావు నువ్వు? మేము నీతో యుద్ధము చేయుటకు వచ్చితిమి. ఏ చేతకాని వాడా, నీలో సాహసమున్నచో మాతో యుద్ధమునకు రమ్ము, యుద్ధమునకు రమ్ము. లేని ఎడల వెంకటాచలమును వదిలి వెళ్ళిపో. మీరు వరాహులతో యుద్ధము చేయుటకు వచ్చితిరా? నీవు వరాహుడువా? అవును, నేనే వరాహుడా. నీవు వెంకటాచలమును వదిలి వెళ్ళిపో. ఇక్కడ సమస్తము మా రాజ్యమయ్యున్నది. ఓరి మూర్ఖుడా, మేమే ఇక్కడ స్వాములం. ఈ సంపూర్ణ సృష్టి యొక్క స్వామి కేవలము ఒక్కరే కలరు, వారే ఆ పరమాత్మ. అయినచో తమరు ఈ వెంకటాద్రికి ఎటుల స్వామి కాగలరు? ఈ సమస్త వెంకటాద్రి యొక్క స్వాములము మేమే. వెళ్ళిపో, లేదా మరణం తథ్యం. జనన మరణములు పరంధాముని ఇచ్చానుసారమే సంభవించును. ప్రళయ విలయములు వారి వలననే సంభవించును, వారి ఇచ్చానుసారమే సంభవించును. కానీ నీ విలయం మా ఇచ్చానుసారమే జరుగును. మాటలు చాలించండి. ఈ మూర్ఖ బాలకులారా, మీకు మీ ప్రాణములపై ఆశ ఉంటే నా వచనములు ఆలకించి పరమాత్ముని శరణు వేడండి. అప్పుడే మీ జీవితం సఫలమవుతుంది. మీ వంటి దుష్టుల నుంచి జనులను రక్షించుటకే నేను ఈ వెంకటాద్రి పర్వతంపై వసించుచున్నాను. కావున వెళ్ళిపోండి. మమ్ములను బెదిరిస్తున్నావా? ఆక్రమించండి. ఆక్రమించండి. వెంకటాచలాన్ని విడిచేసి వెళ్ళిపో. ఈ సమస్త సృష్టికి ప్రభువు ఒక్కడే, శ్రీ మహావిష్ణువు. నీవి వెంకటాద్రికి ప్రభువువి ఎప్పటికీ కాలేవు. దాడి చెయ్యండి. ఆ 5 పాపాత్ముల్ని వధించిన తర్వాత ఆ పర్వతం మీదున్న మునివరులందరూ కలిసి వరాహవదన ప్రభువుని స్తుతించారు. వారిలా అన్నారు:
వరాహవదన ప్రభు, నీవా 5 అధర్ములను వధించి మాపై కృపచూపావు ప్రభు. ప్రభు, ఇప్పుడు తమరు మాకు తమ మూలరూప దర్శనాన్నిచ్చి అనుగ్రహించండి. తథాస్తు. ముని పొంగవులారా, నేను మీ పట్ల ప్రసన్నుడనయ్యాను. మీరందరూ ధర్మానికి ఆధారం. ఏం కావాలో కోరుకోండి. నేను మీకు వరాన్నివ్వాలనుకుంటున్నాను. మహాప్రభు, ఆదిదేవా, తమ విశ్వవిరాట్ స్వరూపం మాకు వరదానం కంటే పెద్దది. తమ ఈ వినమ్రత నన్ను మరింత ప్రసన్నుని చేసింది మునివర్య. తమరు అన్ని విధాలా అధికంగా వరాన్ని పొందడానికి యోగ్యులు. ఓ కృపానిధి, తమరు మాకు వరమివ్వాలనుకుంటే మా ఈ ప్రార్థనని స్వీకరించండి. చెప్పండి మునివర. ఆదిపురుష, మా కోరికొకటే. ఈ వెంకటాద్రి మీద తమరు ఏదో ఒక రూపంలో సదా నివసించండి. మహర్షులారా, మీరు కేవలం మీ స్వార్థం కోసం వరం కోరడానికి బదులు సర్వజనోద్ధరణ కోసం ఒకటి కోరారు. నేను సకల పృథ్వీవాసులకు ఈ పర్వతంపై నివసించి సదా నా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాను. ఈ వెంకటాద్రి నాకు అత్యంత ప్రియమైనది. నేను ఇక్కడే నివసిస్తాను. నేటి నుండి సకల లోకాలలోనూ ఈ పర్వతనామంతో జతచేసి నన్ను వెంకటేశ్వరుడనే పేరుతో పిలుస్తారు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభువు మహాలక్ష్మీమాతతో కలిసి పృథ్వీలోకానికి వేయించేశాడు. వారికి సహాయం చేయడానికి మహాదేవుడైన శంకరుడు, పరమేష్ఠి కూడా పృథ్వీలోకానికి చేరుకున్నారు. ఇక తమరు ప్రభువు లేరని అర్థం చేసుకున్నారనుకుంటాను. అవును దేవర్షి, ప్రభు అనన్యలీలలు ఇప్పుడే అర్థమవుతున్నాయి. నారాయణ నారాయణ నారాయణ. పృథ్వీలోకవాసులు చాలా అదృష్టవంతులు. వాళ్ళు ప్రభువు మహాలక్ష్మీమాత లీలల్ని స్వయంగా దర్శించుకుంటారు. వాళ్ళకి ప్రభువు మహాలక్ష్మీమాతలతో కలిసి జీవించే అదృష్టం కలుగుతుంది. చోళరాజా, నీవు అదృష్టవంతుడివి. నీ రాజ్యంలో వెంకటాచల స్థితుడైన ప్రభువు దివ్యచరణ స్పర్శతో ఆ స్థానం ఎంతో పావనమైంది, అతి పావనం అయిపోయింది. నారాయణ నారాయణ నారాయణ. లక్ష్మీని వెదకుచు శ్రీహరి కదిలే వైకుంఠమే వీడి కానల చేరి ఒంటరి వాడై ఏకాంత వీధి ఆకులు అలములే తల్పమ్మాయే విరహాగ్ని నోపగా జాలని శ్రీహరి శ్రీదేవి కానక చింతితుడాయే విరహాగ్ని నోపగా జాలని శ్రీహరి విరహాగ్ని నోపగా జాలని శ్రీహరి శ్రీదేవి కానక చింతితుడాయే ఏం ఆవురా? ఆవు ఎంత బాగుంది! ఏం ఆవు! ఈ ఆవు నాదైతే బాగుంటుంది. అయితే ఈ ఆవుని ఆగండి,
ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? అది నా ఆవు. ఆవు నాది. కాదు, నాది. నాది. ఏయ్, నాదిరా. నాది. ఏయ్, ఆవు నాది. ఏయ్, చెప్తున్నాను, నాదిరా. నాది. చెప్తున్నాను కదా. ఏయ్, ఆవు నాది. నాది. ఏయ్, ఆవు నాది. నీది కాదురా, నాది. అరే ఆపండి, ఎవరైనా నా ఆవును ఆపండి, అది పారిపోతోంది. ఏంట్రా? పట్టుకోండి, నా ఆవు పారిపోతుంది. నా ఆవు పారిపోతుంది. ఎవరైనా పట్టుకోండి. ఆవు నాది. అది నాది. పట్టుకోండి. నా ఆవు పారిపోతుంది, పట్టుకోండి. నా ఆవు పారిపోతుంది. పట్టుకోండి. ఎవరైనా పట్టుకోండి. ఆపండి. నా ఆవు పారిపోతుంది. చోళ మహారాజుకి, చోళ మహారాజుకి, చోళ మహారాజుకి, చోళ మహారాజుకి, చోళ మహారాజుకి, చోళ మహారాజుకి, చోళ మహారాజుకి. నగర ప్రజలారా, నేను మీ సౌకర్యాలను అసౌకర్యాలను అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి, మీకేమైనా కష్టాలు దుఃఖాలు ఉన్నాయా? ఒకవేళ అలాంటివి ఉంటే మీరు నిస్సంకోచంగా మాతో చెప్పండి, మేం వాటిని తీరుస్తాం. లేదు రాజా, మాకెవ్వరికీ ఎలాంటి కష్టమూ లేదు. మీలో ఎవరికైనా ఎవరి వలనైనా ఏ అన్యాయమూ జరగలేదుగా? అలా జరిగితే నేనిక్కడే ఈ సమయంలోనే న్యాయం చేస్తాను. ఏమిటిదంతా? ప్రణామం రాజా. మీరెందుకిలా కంగారుగా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు? ఇది నా ఆవు రాజా. లేదు లేదు, వీడు అబద్ధం చెప్తున్నాడు. నిజానికి ఈ ఆవు నాది. వీడు దీన్ని లాక్కోవాలనుకుంటున్నాడు. ఇది దొంగతనం. ఇంత భయంకరమైన అపరాధం, అది నా రాజ్యంలోనా? లేదు లేదు రాజా, నేను దొంగన కాదు. సత్యం ఏంటంటే ఇది నా ఆవు రాజా. అలాంటప్పుడు నా ఆవుని నేనే ఎందుకు దొంగతనం చేస్తాను రాజా? రాజా, ఇతను అబద్ధం ఆడుతున్నాడు. ఈ ఆవు నాది. నాది. లేదు రాజా, ఈ ఆవు నాది. రాజా, ఇప్పుడు తమరే న్యాయం చేయండి. ఈ ఆవు ఎవరిదని? ఇప్పుడు న్యాయం చెప్పవలసిందే. మహామంత్రి, తమరేమంటారు? మహారాజా, పశువు తన యజమాన్ని గుర్తిస్తుంది. మనం ఈ ఆవును వదిలేస్తే ఈ ఆవు ఎవరి దగ్గరికి వెళ్తుందో వాళ్లే ఈ ఆవుకు నిజమైన యజమాని. ఈ ఆవు వాళ్లకే చెందుతుంది. తమరు సరిగానే చెప్పారు మహామంత్రి. ఆవును విడిచిపెట్టండి. అది ఎవరి దగ్గరకు వెళ్తుందో వారిదే ఆ ఆవు. వెళ్ళు గోమాత, వెళ్ళు. మహారాజా, ఈ గోవు నాది. వారిద్దరూ నా గోవుని కాజేయాలనుకున్నారు. మోసం చేసి నా గోవుని వాళ్లతో తీసుకెళ్దామనుకున్నారు. ఇంత అన్యాయం చేసి నా గోవు పైన వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. యువతి, నీ మాటలపై కొంచెం కూడా సందేహం లేదు. ఎందుకంటే ఈ ఆవు నిన్ను చూడగానే నీ వద్దకు వచ్చింది. నీవే దీని యజమానురాలివి. నేను వీళ్ళిద్దరికీ వీరి అపరాధానికి ఉచిత దండన విధిస్తాను. ఇంతకు నీవెవరివి? నేనింతకు ముందెప్పుడూ ఈ నగరంలో చూడలేదే. మహారాజా, నేను ప్రతి అణువులోనూ ప్రతి క్షణంలోనూ వ్యాపించి ఉన్నాను.
నువ్వు ఎప్పుడు నన్ను చూడాలనుకున్నా నీ మనోనేత్రంతో చూడు, నా దర్శనం లభిస్తుంది. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వండి. ఆగు కుమారి, ఆగు. ఇది తీసుకో. ఈ ఇద్దరు దొంగలు నీ ఆవును దొంగిలించి నీకు చాలా కష్టం కలిగించారు. అందుకు పరిహారంగా నేను నీకీ ముత్యాలహారాన్నిస్తున్నాను. తీసుకో, తీసుకో. రాజా, ఎవరి చెయ్యి సదా పైన ఉంటుందో వారిని తమరు చెయ్యి చాచమని ఆదేశిస్తున్నారా? నా చెయ్యి సదా ఇవ్వడానికే ముందుకొస్తుంది, తీసుకోవడానికి కాదు. ఎక్కడికెళ్ళిందా యువతి? ప్రణామం మాతేశ్వరి. నీవు ధన్యము మాత. నీ లీలలు చూసి నా మనసు అతి ప్రసన్నమైనది మాత. మాత, నీవు నాకు అనుజ్ఞనిస్తే నీ లీలలతో నేను పాలు పంచుకుని పుణ్యం సంప్రాప్తించుకుంటాను. ప్రణామం మాతేశ్వరి. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. సౌభాగ్యవతీ భవ. సునందా మహారాణి. మహారాణి, చోళ మహారాజులు ఎక్కడా కనిపించటం లేదే? మహారాజుగారు ప్రజలందర్నీ కలుసుకోవడానికి వెళ్లారు. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, తమరి ఆగమనంతో మేము ధన్యులమయ్యాం. కేవలం నా ఆగమనంతో కాదు మహారాణి, సాక్షాత్తు మహాలక్ష్మి ఆగమనంతో ఈ నగరం ధన్యమైంది మహారాణి. మహాలక్ష్మి మాత మా నగరానికా? అవును మహారాణి, అవును. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి మాత ఎవరి ద్వారం దగ్గరికైనా వచ్చినప్పుడు కొంతమంది తమ గృహద్వారాల్ని మూసివేసుకుంటారు. అందుకని మహాలక్ష్మి మాత రాక కోసం తమ ఇంటి ద్వారాల్ని తెరిచే ఉంచుకోవాలి. ఏ రూపంలో ఆ మాత మీ ఇంటికి వస్తుందో తెలియదుగా. జయం జయం మహారాణి. ఏం సమాచారం తెచ్చావు ప్రతిహారి? మహారాణి, ఒక అమ్మాయి ఆవుని దూడని విక్రయించడానికి వచ్చింది. తమరినే కలవాలంటోంది. ఒక స్త్రీ వచ్చిందా? సునందా మహారాణి, తమ ఈ నగరం మీద మహాలక్ష్మీమాత దృష్టి సారించినట్లున్నది. ఎందుకంటే ఆవు సాక్షాత్తు మాత రూపమే. ఇప్పుడొక యువతి ఆవుని దూడని విక్రయించడానికి తమ ద్వారం దగ్గరికి వచ్చింది మహారాణి. అయితే దేవర్షి, నేనా ఆవును దూడను అవశ్యం కొంటాను. అలాగే తమ ఇష్టం మహారాణి. నారాయణ నారాయణ నారాయణ. ఆవుని దూడని విక్రయించాలనుకుంటున్నావా? నీ పేరేమిటి? లక్ష్మి. లక్ష్మ? లక్ష్మి, నీవు విష్ణు హృదయంలో నివసిస్తున్నాననే మాట మాత్రం చెప్పకు సుమా. మహారాణి, హృదయం ప్రేమకి ప్రముఖమైన స్థానం. అటువంటి పావన స్థానంలో నివసించగలగడం ఎంతో అదృష్టం. కాని నాకంతటి భాగ్యం ఎక్కడుంది? నువ్వీ ఆవుని దూడని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? వీటిని పెంచి పోషించే బంధాల నుండి విముక్తిని పొందాలనుకుంటున్నాను. నాకు తెలుసు, మీ ఇద్దరూ వీటిని పెంచి పోషించి సక్రమంగా చూస్తారని.
అణు అణువున భగవంతుడున్నాడంటారు. ఈ ఆవులో నాకు భగవంతుని రూపం కనిపిస్తోంది. లక్ష్మి, వీటి గురించి చింతించకు. ఇక మీద ఈ ఆవు, ఈ దూడ మా గోశాల శోభను పెంచుతాయి. బ్రహ్మపు విషయము వివరించి లక్ష్మి భూలోకానికి దిగి వచ్చినది. కానున్న కార్యం తలచింది తాను, కానున్న కార్యం తలచింది తాను, కలియుగ ఖ్యాతిని పెంచేను తానే. కానున్న కార్యం తలచింది తాను, కలియుగ ఖ్యాతిని పెంచేను తానే. విగ్రహమందున లీనమ్మాయి లోకాలన్నిట ఆనందమాయి. విగ్రహమందున లీనమ్మాయి లోకాల